పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ పగటి వేళ సమయంలో ఇప్పటి వరకు మేము మాట్లాడుకున్న మాటల్లో ఒకవేళ దోషం ఉంటే మమ్మల్ని క్షమించండి. నీ సన్నిధిలో ప్రభా మేము మరి ఒకసారి మీ యొక్క వాక్య వర్తమానం కొరకు మేము ఎదురు చూస్తూ ఉండగా అద్భుతంగా మీరే మాతో కూడా మాట్లాడండి. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సులను మా అందరికీ దయచేయండి. మాలో ఐక్యతను దయచేయండి. నీలో సమాధానము కలిగి మేము నడిపించబడడానికి నీకు కృపచేత మీరే మాతో కూడా మాట్లాడండి. మా లోటుపాట్లను మేము సరిచేసుకుని మీ యొక్క ఆత్మీయ వర్తమానములు విని మీ యొక్క పరలోక రాజ్యం కొరకు సిద్ధపడే ప్రభా ఈ యొక్క మార్గంలో మేము ఉండటానికి సహాయము చేసి మమ్మల్ని నడిపించమని, దీవించి ఆశీర్వదించమని విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి మన హృదయాలు నిలుపుకుందాము. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఒకసారి చదువుకుందాము. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. హల్లెలూయా. గతంలో ఒకసారి ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేశాము. అయితే అందులో కొద్దిగా మాత్రమే మనం ధ్యానం చేసాము. ఇంకా కొంచెం ఇందులో మిగిలి ఉంటుంది. దాన్ని ఈరోజు చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు ఎక్కువసేపు వర్తమానాన్ని అందించడానికి కాదు, కానీ కొద్దిసేపు దేవుని యొక్క వాక్యంలో ఉన్న విషయాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రసంగి ఈ యొక్క పుస్తకాన్ని రాసినప్పుడు ఆయన ఎలాగ రాశాడు అని అంటే, పరలోకం నుండి భూమి మీద ఉన్న పరిస్థితులను చూసి రాశాడు అని చాలామంది అభిప్రాయపడతారు. ఎందుకంటే అప్పటికి ఆయన చనిపోలేదు, కానీ భూమి మీద ఉన్నదంతా కూడా వ్యర్థము అని ఆయన ఎక్కడి నుంచి చూశాడు అని అంటే పరలోకం నుంచి చూశాడంట. అంటే సూర్యుడు పైనున్న ప్రతి ఒక్కటి కూడా శాశ్వతమైనది, పరలోకంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా శాశ్వతమైనది. కానీ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కటి కూడా అశాశ్వతమైనది, వ్యర్థమైనది అని ఆయన చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అయితే అలా చేసిన ప్రయత్నంలో 12వ అధ్యాయంలో మనిషికి కావలసింది ఏమిటి అని ఆయన కొన్ని సాదృశ్యాలు వాడినట్టుగా బైబిల్ పండితులు చెబుతూ ఉంటారు. ప్రసంగి గ్రంథంలో చాలా విషయాల్లో ఆయన సాదృశ్యాలు వాడాడు. అవి మర్మయుక్తంగా ఉంటాయి. వాటిని దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, దేవుని యొక్క వాక్యంలో మిగతా విషయాలు కూడా, మిగతా పుస్తకాలు కూడా, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా మనం చదివినప్పుడు ఆ యొక్క సాదృశ్యాలు ఏమిటి అని, దేనితో వాటిని పోల్చాడు అనే విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. ఇది రాసింది ఒక వ్యక్తి అయినా దీని వెనకాల ఉండి రాయించింది పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. గమనించాలి, ఒక వ్యక్తి రాస్తే అతను బ్రతుకున్న దినాలలో ఉన్న ప్రజలను ఉద్దేశించి బహుశా ఆయన రాస్తాడేమో. ఒకవేళ ఒక రాజకీయ నాయకుడు స్టేజ్ మీద ఉండి మాట్లాడితే తన ముందున్న ప్రజల గురించి ఉద్దేశించి మాట్లాడతాడేమో. ఒక టీచర్ బోధించినప్పుడు తన ముందున్న స్టూడెంట్స్ను ఉద్దేశించి ఆయన బోధిస్తాడేమో. ఎవరైనా నేర్పించే వ్యక్తి మాట్లాడుతూ ఉన్నప్పుడు తన ముందు నేర్చుకునే వారిని ఉంచుకుని వారిని ఉద్దేశించి నేర్పిస్తాడేమో. కానీ పరిశుద్ధాత్ముడు ఎలా మాట్లాడతాడంటే, పరిశుద్ధాత్ముడు ఎలాగ వాక్యాన్ని రాస్తాడు అని అంటే, ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ప్రజలందరి కోసము ఆ యొక్క వాక్యాన్ని రాస్తాడు. హల్లెలూయా. ఆ ప్రాంతంలో ఆ యొక్క దినాలలో నివసించిన ప్రజల కోసం మాత్రమే కాదు ఆయన రాసింది, ఈ దినాలలో ఎప్పటికీ జీవిస్తున్న మన కోసము కూడా ఈ యొక్క వాక్యాన్ని మన కోసం రాసి ఉంచాడు ఆయన. హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క వాక్యము ప్రతిరోజు కూడా కొత్తదిగా ఉంటుంది.
ఒక ఆయన ఏమన్నాడు అనంటే, దేవుని యొక్క వాక్యములో ఒక వాక్యాన్ని తీసుకుని 100 మంది దైవజనులు దాన్ని చెబితే 100 మంది దైవజనులు 100 రకాలుగా దానిని బోధించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క ఒక్క వాక్యంలో నుంచి 100 రకాల విషయాలను 100 మంది ప్రజలతో ఆయన మాట్లాడతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒకే వాక్యము అందరితో కూడా మాట్లాడగలదు. ఒకే వాక్యాన్ని ఉపయోగించుకుని పరిశుద్ధాత్ముడు ఇక్కడున్న ప్రజలందరితో కూడా మాట్లాడగలడు. ఇక్కడ మాట్లాడి మిమ్మల్ని మిమ్మల్ని మెప్పించాలని చూసేది మనిషి కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. మిమ్మల్ని మార్చాలని చూసేది నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడాలని అనుకుంటున్నాడు. ఆయన మాట్లాడాలని అనుకుంటూ ఉన్నప్పుడు ఉపయోగించుకునేది ఎవరిని అనంటే మనిషిని. కాబట్టి మనిషిని మీరు చూడొద్దు, మనిషి వెనకాలన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు చూడాలి అని దేవుని యొక్క వాక్యం ద్వారా మీతో సెలవిస్తూ ఉన్నాను. ఇందులో 2వ వచనంలో మనం చదువుతున్నప్పుడు, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకు ముందే. దీని గురించి ఒకసారి నేను మీతో చెప్పాను. తేజస్సు అనంటే మనిషి యొక్క జ్ఞానము, మనిషి యొక్క జ్ఞానము. సైంటిస్టుల ప్రకారము ఆది మానవుడి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మనిషి జ్ఞానములో ఎదుగుతూనే ఉన్నాడు, జ్ఞానములో ఎదుగుతూనే ఉన్నాడు. ఎంతగా ఎదిగాడు అనంటే మా చంద్రమండలం మీదకి వెళ్ళి అక్కడ జెండా పాతే అంత ఆయన ఎదిగాడు. అంతరిక్షంలోనికి వెళ్ళి ఉపగ్రహాలను కృత్రిమ ఉపగ్రహాలను అక్కడ నిలబెట్టగలిగిన స్థితికి మానవుడు ఎదిగాడు. ఈ సృష్టిలో ఏ జీవి కూడా అలాగా ఎదగలేదు. మానవుని యొక్క జ్ఞానము అత్యున్నతమైనది. మానవుడు జంతువులను భయపెట్టలేడు, కానీ జంతువులను భయపెట్టే ఆయుధాలను తయారు చేయగలడు. మానవుడు కొండలను పడగొట్టలేడు, కానీ కొండలను పడగొట్టగలిగే ఆయుధాలను మిషన్లు ఆయన తయారు చేయగలడు. అంటే మానవుని యొక్క జ్ఞానం ఎటువంటిది అనంటే అంత గొప్పది. తేజస్సు అనంటే మానవుని యొక్క జ్ఞానము. ఇక్కడ సూర్య చంద్ర నక్షత్రములు అని రాయబడి ఉంది. సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకు ముందే అని అంటే యోసేపుకి ఒక దర్శనం వస్తుంది. బైబిల్లో ఉన్న యాకోబు కుమారుడైన యోసేపుకి ఒక దర్శనం వస్తుంది. ఆకాశంలో సూర్యుడును చంద్రుడును అదేవిధంగా 11 నక్షత్రములను ఆయనకు సాగిలు పడుతున్నట్టుగా ఆయన దర్శనం చూచాడు. దానికి యాకోబు వేరే రకంగా ఆయన వివరణ ఇచ్చాడు. కానీ అసలైన వివరణ చాలామంది బైబిల్ పండితులు ఏం చెప్తాడు అని అంటే, సూర్యుడు అంటే ఆ రోజుల్లో ఐగుప్తు దేశం. హల్లెలూయా. సూర్యుడు అంటే ఐగుప్తు ఫరోని సూర్యుడు అంటారు. అదేవిధంగా చంద్రుడు అంటే కల్దీయుల రాజుని చంద్రుడు అంటారు. అదేవిధంగా నక్షత్రాలు అని అంటే అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఏమన్నాడంటే, నీ సంతానమును నేను ఆకాశ నక్షత్రముల వలె చేస్తాను అని అన్నాడు. నక్షత్రాలు అని అంటే అబ్రహాము యొక్క సంతానము. అంటే ఐగుప్తుయులే కానీ కల్దీయులే కానీ అబ్రహాము సంతానమే కానీ అందరూ కూడా యేసేపు దగ్గరకు వచ్చి సాగిల పడతారు అని దేవుడు ముందుగానే యేసేపుకి చూపించాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆ దర్శనాన్ని అర్థం చేసుకున్న వారు దీన్ని కూడా అర్థం చేసుకుంటారు. ఇక్కడ కూడా సూర్యుడు ఎవరు అని అంటే ఐగుప్తు దేశమే. కారణం ఏంటంటే ఐగుప్తులో నుంచే చాలా విషయాలు మొదలయ్యాయి. క్యాలెండర్ ఎక్కడ ప్రారంభమైందంటే ఐగుప్తులోనే. సుగంధ ద్రవ్యాలు ఎక్కడ ప్రారంభమైనవి అని అంటే ఐగుప్తులోనే. అందము గురించి జాగ్రత్త తీసుకోవడం ఎక్కడ ప్రారంభమైందంటే ఐగుప్తులోనే. వైద్యం అనేది ఎక్కడ ప్రారంభమైంది అని అంటే ఐగుప్తులోనే. హల్లెలూయా. అంటే సూర్యుడు అని అంటే ఐగుప్తు దేశము ప్రారంభించిన ప్రతి ఒక్కదాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. చంద్రుడు అంటే కల్దీయులు. కల్దీయులు అని అంటే చంద్రదేవుని ఆరాధిస్తారు. వాళ్ళు ఎక్కువగా భక్తి మీద డిపెండ్ అయి ఉంటారు. వాళ్ళు ఎక్కువ మంది దేవుళ్ళను వాళ్ళు కలిగి ఉంటారు. నెలకొక దేవుడు చొప్పున సంవత్సరానికి 12 మంది దేవుళ్ళను వాళ్ళు పూజించేవారు. అబ్రహాము కూడా ఒకప్పుడు కల్దీయుడే. ఆ విధంగా కల్దీయుల నుంచి ప్రపంచానికి ఏమొచ్చిందంటే భక్తి అనేది వచ్చింది, లేకపోతే విగ్రహారాధన అనేది వచ్చింది, దేవునికి వ్యతిరేకమైనది వచ్చింది. అదేవిధంగా నక్షత్రములంటే అబ్రహాము యొక్క సంతానము. హల్లెలూయా. అబ్రహాం యొక్క సంతానములు ఎవరెవరు ఉన్నారు? ఇస్మాయిల్ ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, అలాగే కేతురాకు పుట్టిన సంతానము కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా అబ్రహాము సంతానమే. వారందరూ కూడా
వివిధమైన దేశాల్లో వారందరూ కూడా విస్తరించి ఉండడం అనేది జరిగింది. వీరందరికీ కూడా చీకటి కలుగుతుంది ఒక దినమున. హల్లెలూయా! ప్రసంగి గ్రంథకర్త చెప్పడానికి ఈ విషయాన్ని చెప్పడానికి ఆ విషయాన్ని ఇక్కడ నిర్ధారించడం జరిగింది. వీరందరికీ కూడా చీకటి కలుగుతుంది. చీకటి ఎప్పుడు కలుగుతుంది అనంటే దానికి మీకు ఒక వాక్యాన్ని చూపించాను. ఏంటి అనంటే ఎర్ర సముద్రము దగ్గర ఇశ్రాయేల్ ప్రజలను ఆ పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నిలిచి ఉండు ఒక మేఘము వారిని తీసుకుని వెళ్తూ ఉంటే ఎర్ర సముద్రం దగ్గర ఐగుప్తు సైన్యము కూడా వెనకాల వచ్చేస్తూ ఉంటే ఆ మేఘం ఏం చేసిందంటే ఇశ్రాయేలీయులకిను ఐగుప్తీయులకు మధ్యలో నిలబడింది. ఇశ్రాయేలీయులకిను ఐగుప్తీయులకు మధ్యలో నిలబడింది. అక్కడ రాయబడిన మాట, అది మేఘము కనుక ఇశ్రాయేలీయులకు వెలుగిచ్చింది, ఐగుప్తీయులకు చీకటి ఇచ్చింది. ఇశ్రాయేలీయులకు వెలిగిచ్చింది, ఐగుప్తీయులకు చీకటి ఇచ్చింది. మేఘము కొంతమందికి వెలిగిస్తుంది, కొంతమందికి చీకటినిస్తుంది. ఇక్కడ చీకటి ఎలా కలుగుతుందంటే మేఘము ద్వారా. ఏమిటా మేఘము? ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది, ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ఆయన ఎలాగొస్తున్నాడు? మేఘారుడై వస్తున్నాడు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడిపించిన ఆ మేఘము మీదే, ఆ షకీనా మేఘము మీదే ప్రభువైన యేసుక్రీస్తు తన రెండవ రహస్య రాకడలో అదే మేఘం మీద రాబోతున్నాడు. ఆ మేఘం మీద ఆయన వచ్చినప్పుడు ఈ లోకమంతటికి కూడా చీకటి కలగబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఆయన ఆ విషయాన్ని గురించి ఆయన చెప్పాడు. ఈ రెండవ రాకడ గురించి ప్రసంగి గ్రంథకర్త చెప్పడం జరిగింది. ఇంతవరకు కూడా మనం గతంలో ధ్యానం చేసాం. ఇప్పుడు రెండవది, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే. వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే. వాన అంటే ఏంటి? ఒకసారి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిచ్చి వర్ధిల్లునట్లు చేయునో అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. వర్షమును హిమమును ఎలాగైతే ఆకాశం నుండి బయలుదేరి భూమి మీద తడిచి విత్తనముకు కావలసిన విత్తనమును, విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును ఎలాగైతే ఇస్తాయో నా నోట నుండి వచనమును కూడా అలాగే వచ్చును అని అంటున్నాడు. ఇక్కడ వాన లేకపోతే వర్షం అని అంటే దేవుని యొక్క మాట, దేవుని యొక్క మాట లేకపోతే దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. వాన వెలిసిన తరువాత, వెలవడం అంటే ఏంటి? ఆగిపోవడం. అంటే వాన వచ్చి ఆగిపోతుంది. ఇక్కడ వాన వెలిసిన తరువాత అనే మాటకి అర్థం ఏమిటి అనే విషయాన్ని మనం గమనించినప్పుడు ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11, 12 వచనాలు ఒకసారి చదువుదాం. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11, 12 వచనాలు. రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించినది కానీ అది వారికి దొరకదు. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించారా? దేవుని యొక్క వాక్యాన్ని వెతకటం కోసము సముద్రములు దాడతారంట. ఉత్తర దిక్కు నుండి దక్షిణ దిక్కుకు వెళ్తారంట, తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు కూడా వెళ్తారంట, కానీ అది వారికి దొరకదంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవచనం ఇది. దేవుని యొక్క వాక్యము నిలిచిపోతుంది. కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క వాక్యము నిలిచిపోయే రోజులు కూడా వస్తాయి. ఈ రోజున ఒక్క పావు గంట ఎక్కువైతే కొంచెం విసుగొచ్చేస్తుంది మనకి వాక్యం వినడానికి. కానీ వాక్యము దొరకని రోజులు వస్తాయి. అప్పుడు ఎంత వెతికినా సరే వాక్యము దొరకదు. చూడండి, భగవద్గీతను ఎవరైనా కాల్చివేశారా? ఈ ప్రపంచంలో భగవద్గీతను ఎవరైనా కాల్చివేశారా? కాలవలేదు. ఖురాన్ని ఎవరైనా కాల్చివేశారా? ఇంకా ఏ మత గ్రంథానైనా కాల్చివేశారా? కాలవలేదు. కానీ ఈ బైబిల్ గ్రంథాన్నే కాల్చేశారు. ఎందుకని?
దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ ఈ యొక్క వాక్యము అంతరించిపోయే రోజులు రాబోతున్నాయి. ఈ యొక్క వాక్యము అంతరించిపోయే రోజులు రాబోతూ ఉన్నాయి. ఆయన రాకడ వచ్చే దినములు చాలా దగ్గరలో ఉన్నాయి. వాన వెలిసిన తరువాత అనంటే దేవుని యొక్క వాక్యము నిలిచిపోయిన తరువాత అది ఎంతమంది వెతికినా సరే దొరకదు, ఎంతమంది అడిగినా సరే దొరకదు. అందుకే ఒక దైవజనుడు ఏమన్నాడంటే, ఒకరోజు ఈ యొక్క వాక్యం దొరకకుండా ఆగిపోతుంది కదా, అందుకని ఈ యొక్క వాక్యం దొరకకుండా ఆగిపోతుందనే ఉద్దేశంతో నేను ఏం చేస్తున్నానంటే మొత్తం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నేను బట్టి పట్టేసి నా హృదయంలో ఉంచేసుకుంటున్నాను అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి ఒక ప్రాంతానికి, కొండ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించాడంట. అక్కడికి వెళ్ళేటప్పటికి అతని దగ్గర ఒకే ఒక్క బైబిల్ ఉందంట. ఒకే ఒక్క బైబిల్ ఉంటే ఆ ఒక్క బైబిలే ఆ ప్రాంతంలో ఒక అతనికి ఇచ్చేసి సువార్త ప్రకటించేసి వెళ్ళిపోయాడు. ఆ ఒక్క బైబిల్ చదివిన తర్వాత ఆ వ్యక్తిలో మారు మనసు వస్తే ఆ వ్యక్తిని బట్టి ఆ ఊరు వారందరూ కూడా మారు మనసు పొందారంట. ఎవరైతే సువార్త ప్రకటించారో మరలా ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఆ ప్రాంతానికి మరలా వెళ్ళాడంట. ఒకసారి ఎలాగున్నారా చూద్దామని వెళ్తే అందరి దగ్గర కూడా ఒకే ఒక్క బైబిల్ ఉందంట. ఏ బైబిల్ అయితే ఇచ్చాడో అదే బైబిల్ ఉందంట వాళ్ళ దగ్గర. ఇంకా వేరే బైబిల్ వాళ్ళు కొనలేదంట. అప్పుడు ఈయనకు కోపం వచ్చిందంట. ఏమయ్యా, సువార్త ప్రకటించాను కదా, మీరు మారు మనసు పొందారు కదా, కనీసం ఒక బైబిల్ కొనుక్కోవాలనే జ్ఞానం కూడా మీకు లేదా అని అంటే అప్పుడు వాళ్ళు అన్నారంట, ఏమండి బైబిల్లో ఈ మాట రాసింది కంటే ఇప్పుడు మనం చదువుకున్న మాట, జనులు ఆ దినమున సముద్రమును దాటి వెళ్తారు, ఉత్తర దిక్కు నుండి దక్షిణ దిక్కుకు వెళ్తారు, తూర్పు నుండి పడమటికి వెళ్తారు దేవుని యొక్క వాక్యాన్ని వెతకడం కోసం. ఆ వాక్యం అప్పుడు దొరకదు అని చెప్పేసి రాయబడింది కదా, ఈ యొక్క వాక్యం దొరకకుండా ఆగిపోతుందనే ఉద్దేశంతో మాలో ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క పుస్తకాన్ని ఒక్కొక్కరు చదివి బట్టి వాళ్ళు జ్ఞాపకం ఉంచుకున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆయన అడిగాడంట, ఆయన బైబిల్ తీసి పలానా గ్రంథంలో ఏముందంటే ఇదిగో పలానోడు చెప్తాడు అంటే అతను లేచి చెప్పేసేవాడు. ఆ వాక్యంలో ఏముందో అతను వాళ్ళ దగ్గర ఒకే ఒక్క బైబిల్ ఉంది. హల్లెలూయా. ఆ ఒక్క బైబిల్ బట్టి వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పుస్తకాన్ని బట్టి పట్టేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పుస్తకాన్ని నేర్చుకుని హృదయంలో పెట్టేసుకున్నారు. మరలా ఆ వాక్యాన్ని దొంగిలించేస్తారేమో ఎవరైనా. ఆ వాక్యం దొరకదని చెప్పి ఇక్కడ రాయబడింది కదా, కాబట్టి ఆ వాక్యం నెరవేర్చే దినములు దగ్గరలో ఉన్నాయేమో అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా దాన్ని బట్టి పట్టేయడం ప్రారంభించారట. హల్లెలూయా. అప్పుడు ఆ సేవకుడు చాలా సంతోషించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ విషయాలన్నీ ఎందుకని చెబుతున్నానంటే దేవుని యొక్క రాకడికి మనం చాలా దగ్గరలో ఉన్నాం. దేవుని యొక్క రాకడికి చాలా దగ్గరలో ఉన్నాం. అందుకనే మానక ప్రార్థించండి, మానక వాక్యాన్ని చదవండి, విసుగు చెందక సహవాసంలో ఉండండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము నిద్ర వలననో, మత్తు వలనలో, ఐహిక విచారము వలననో మనం దేవుని యొక్క రాకడలో విడిచిపెట్టబడకూడదు. మనమందరం కూడా ఎత్తబడే వారిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ విధంగా మనం ఉండాలని కోరుకుంటున్నాను. వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే. వాన వెలిసిన తర్వాత ఏమొస్తాయండి? మేఘములు వస్తాయి. ఏంటా మేఘములు? మనందరికీ తెలిసిన వాక్యాన్ని చదువుదాం ఒకసారి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు చదువుదాం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రభువు ఒక మహిమా మేఘాన్ని ఎక్కుతూ వస్తే, ఆయన మేఘారుడై వస్తే ఆయన వెనకాల కొన్ని మేఘాలు వస్తాయి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆ మేఘాలు ఎందుకు వస్తాయనంటే మనల్ని తీసుకుని వెళ్ళడానికి. ఎవరు తీసుకెళ్ళటానికి? మనల్ని తీసుకుని వెళ్ళడానికి. ఇక్కడ ప్రసంగి గ్రంథకర్త చెబుతున్న మేఘాలు ఏమిటి అని అంటే రెండవ రాకడలో లోకానికంతటికి కూడా చీకటి కలిగించటానికి ఆయన షకీనా మేఘం మీద వస్తే మిగతా మేఘముల మీద మనల్ని తీసుకుని వెళ్ళడానికి కొన్ని
మేఘాలను ఆయనతో కూడా తీసుకుని వస్తాడు. మనము ఆ మేఘాల మీద వెళ్ళడానికి మనం సిద్ధపడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, వాక్యము ఎప్పుడైతే నిలిచిపోతుందో, వాక్యము మీద ఎప్పుడైతే యుద్ధము ప్రకటించబడుతుందో, ఈ బైబిల్ మీద ఎప్పుడైతే యుద్ధం ప్రకటించబడుతుందో, ఈ బైబిల్ని తీసేయాలని అధికారులు ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటారో, ఈ యొక్క బైబిల్ని పూర్తిగా అంతరింప చేయాలని ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటారో, గమనించాలి, మనము రాకడకి చాలా దగ్గరలో ఉన్నామని అర్థం. చూడండి, దేవుని యొక్క చిత్తము ఎవరు ప్రార్థించకపోయినా జరుగుతూనే ఉంటుంది. ఆయన ఏదైతే నిర్ణయించుకున్నాడో అది జరిగిస్తూనే ఉంటాడు. ఖచ్చితంగా అది జరిగి తీరాల్సిందే. కాబట్టి రాబోయే దినాలలో ఎటువంటి శ్రమల గుండా మనం వెళ్తామో మనకు తెలియదు, ఎటువంటి ఇబ్బందుల్లో మనం ఉంటామో మనకు తెలియదు. కాబట్టి మన యొక్క స్థితులలో, మనకున్న పరిస్థితుల్లో, ఆత్మీయ పరిస్థితుల్లో మనము ఖచ్చితముగా దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడానికి మనల్ని మనము సిద్ధపరచుకోవాలన్న పరిస్థితి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధికి ఎప్పుడు కూడా దూరము కావద్దు, దేవునికి దూరము కావద్దు. ఎవరో ఏదో అన్నారని, లేకపోతే ఎవరో ఏదో చేశారని, లేకపోతే ఎవరో ఏదో తక్కువ మాట అన్నారని ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిని మానవద్దు. అటువంటి చిన్న చిన్న విషయాలకు దేవుని సన్నిధి మానవద్దు. నిత్యత్వం నుండి ఆ నిత్యత్వంలో మనము పరలోకాన్ని చేరాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరించే వారమై ఉండాలి. ఆ తర్వాత రాయబడిన మాట ఏంటంటే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. నీ బాల్య దినములందే. గమనించాలి, నేను ముందు ఈ విషయాన్ని చెప్పాను. ప్రసంగి ఈ పుస్తకాన్ని ఎలా రాశాడు అంటే పరలోకము నుంచి చూసి రాశాడు. అంటే దేవుని దృష్టితో చూసి రాశాడు అనే మాట మనము మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనకి ఎన్ని దశలు ఉంటాయి? మన మానవుడికి ఎన్ని దశలు ఉంటాయి? బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము, 4 దశలు ఉంటాయి మన లెక్క ప్రకారం. కానీ దేవుని దృష్టిలో మానవునికి 2 దశలు ఉంటాయి. హల్లెలూయా. ఎన్ని దశలు ఉంటాయి? 2 దశలు ఉంటాయి. ఏంటి అని అంటే, ఒకటి బాల్యము, రెండోది యవ్వనము. ఒకటి బాల్యము, రెండోది యవ్వనము. వృద్ధాప్యము ఎవ్వరికి ఉండదు. దేవుని దృష్టిలో వృద్ధాప్యము ఎవ్వరికి ఉండదు. ఏంటి ఈ బాల్యము, యవ్వనము ఏంటి అనంటే, బాల్యము అనంటే భూమి మీద జీవించే జీవితం, యవ్వనము అంటే నిత్యత్వంలో జీవించే జీవితం. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? బాల్యము అనంటే భూమి మీద జీవించే జీవితము, యవ్వనము అనంటే నిత్యత్వంలో జీవించే జీవితం. బాల్యములో మనం భూమి మీద అందరూ ఒకే ప్రాంతంలో జీవిస్తాం. కానీ యవ్వనములో 2 లోకాలు ఉంటాయి, నిత్యత్వంలో 2 లోకాలు ఉంటాయి. ఒకటి పరలోకము, రెండోది నరకము. ఒకటి పరలోకము, రెండోది నరకము. భూమి మీద జీవించిన జీవితమును బట్టే నిత్యత్వంలోనికి మనము వెళతాము. ఇక్కడ ప్రసంగి చెబుతున్న మాట ఏమిటి అంటే, నీ బాల్య దినములందే అని అంటే దాని అర్థము నీవు భూమి మీద జీవించు దినములందే అనే మాటని ఆయన చెబుతున్నాడు అనమాట. హల్లెలూయా. తర్వాత 3వ వచనం నుంచి ఆయన చెబుతున్న మాటలన్నీ కూడా భూమి మీద జీవించే జీవితం గురించి ఆయన మాట్లాడాడు. అందులో కూడా ఒక్కొక్కటి మనం తెలుసుకుందాము. ఎంతవరకు వీలైతే అంతవరకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు. ఎవరు వణుకుతారంట? ఇంటి కావలి వారు వణుకుదురు. ఎవరు కాపలా కాస్తారు? ఇంటికి ఎవరు కాపలా కాస్తారు? పూర్వ దినాలలో నా చిన్నతనంలో ఊళ్ళోకి దొంగలు పడుతున్నారని చెప్పేసి కొంతమంది గ్రామాధికారులు ఏం చేసేవారంటే, గ్రామ పెద్దలు కొంతమందిని ఏర్పాటు చేసి ఊరు చుట్టూ కాపలా పెట్టేవారు. వాళ్ళు ఏం చేసేవారంటే రాత్రంతా కాపలా ఉండేవారు కదా. అదే వాళ్ళు నడవలేరు అనుకోండి, కాపలా కాస్తారా? ఎందుకని? ఆ దొంగలు వచ్చినప్పుడు వీళ్ళు పరిగెత్తాలి కదా. కాపలా కాయడానికి కావలసిన మొట్టమొదటి శక్తి ఏంటో తెలుసా? కాళ్ళు. హల్లెలూయా. ఏంటవి? కాళ్ళు. చూడండి, ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు. గమనించాలి, ఏ దినమున? బాల్య దినమున. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భూమి మీద జీవించే దినమున ఇంటి కావలి వారు వణుకుదురు. ఎవరు? మన కాళ్ళు వణుకుతాయి. ఎప్పుడు వణుకుతాయి?
భూమి మీద ఉన్న దినాలలో ఇదంతా కూడా మనిషి జీవితం గురించి రాయబడిందండి. ఇదంతా కూడా ఒక మనిషి జీవితం గురించి రాయబడి ఉంది. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు. మనకి 40 సంవత్సరాల వయసు అయిపోయిన తర్వాత, 50 సంవత్సరాల వయసు అయిపోయిన తర్వాత, 60 సంవత్సరాల వయసు అయిపోయిన తర్వాత మన కాళ్ళు వణుకుతాయి నడవాలంటే. ఎక్కువ దూరం మనము నడవలేము, ఎక్కువ దూరం మనం పరిగెత్తలేము, ఎక్కువ పని ఈ కాళ్ళతో చేయలేము, ఎక్కువసేపు మనం కింద కూర్చోలేము. మొన్న నేను పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని మా బైబిల్ కాలేజీలో పెడితే మామూలుగా నేను వెళ్ళిపోయి కింద కూర్చున్నాను. అక్కడ మామూలుగా వెళ్ళిపోయి కింద కూర్చున్నాను. ఇదివరకులాగా నేను అనుకున్నాను. అప్పుడు అర్థమైంది నేను ఎంత పెరిగిపోయాను అనేది. కింద కూర్చోలేకపోయానండి బాబు. 3 గంటల సేపు అలాగే కూర్చున్న. పైకి లెగ్ తగలేదు, పక్కకు జరిగి తగలేదు, అటు తిరిగి తగలేదు, ఇటు తిరిగి తగలేదు. అప్పుడు అర్థమైంది, అబ్బో నేను కూడా ముసలోడిని అయిపోతున్నాను అయితే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన వయసు పెరిగేటప్పటికి మన కాళ్ళలో బలము తగ్గిపోతుంది. ప్రసంగి అదే చెప్తున్నాడు. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు. మన బలం దేంట్లో ఉంటుంది? భుజాలు పడిపోతాయి కదా, ముసలితనంలో భుజాలు పడిపోతాయి కదా. దాని గురించి చెప్తున్నాడు. బలిష్ఠులు వంగుదురు, అదేవిధంగా విసరువారు కొద్దిమందే కొద్దిమంది ఎగుట చేత పని చాలించుకొందురు అని రాయబడింది. విసరువారంటే ఎవరు? విసరడి ఇలా తిరగలి తిప్పుతారు కదా, దాన్ని విసరడం అంటారు మామూలుగా. అయితే ఆ తిరగలి తిప్పుతారు కదా, అదేం చేస్తుంది? పిండి నలిపిద్ది కదా. మనలో నలిపేది ఏంటి? పళ్ళు మొక్క నలుపుతారుగా మనం. ఆ దినమున ఇంటి విసరువారు కొద్దిమంది ఎగుట చేత మనము మొక్కలు తినడం అలవాటైపోయి అదే తినడం వల్ల కొన్ని రోజులకి పళ్ళల్లో బలం తగ్గిపోయి పళ్ళు ఊడిపోతాయి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? పని చాలించుకుంది. ఇక మొక్క తినడానికి ఉంటుంది మనకి, ఓన్లీ జ్యూసులే. ఒక రోజున ఏంటి అది ఎన్ని ఇక్కడ ఎప్పుడు బాల్య దినములలో ఎక్కడ భూమి మీద జీవించే జీవితంలో కిటికీల గుండా చూచువారు కానలేక ఉందరు. కిటికీలు అంటే కళ్ళు. మన కన్ను దృష్టి తగ్గిపోతుంది. మోషే కంట 120 సంవత్సరాల వయసులో కూడా ఆయనకి సత్తువ తగ్గలేదంట. నా కంటి మాంద్యం కూడా ఆయనకి రాలేదంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం కూడా అలాగుంటే ఎంత బాగున్నాం కదా. కానీ ఈ రోజుల్లో ఖచ్చితంగా మనకి చిన్నతనాల్లోనే మనకి కళ్ళజోళ్ళు పడిపోతున్నాయి. మొన్న మీకు నేను చెప్పాను లేదో, మా ఊరు ఆయన చాలా సంవత్సరాలు అయిపోయింది, ఒడ్డుగూడు వెళ్ళిపోయాడు. వాళ్ళ అబ్బాయి యవనస్తుడు, 20 సంవత్సరాలు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. హార్ట్ అటాక్ వచ్చిందంట ఆయనకి, ఒడ్డుగూడులో ఉన్నాడంట. అది ఆ విషయం విని చాలా ఆశ్చర్యం కలిగింది. మన జీవితము తగ్గిపోతుంది, రోజు రోజుకి తగ్గిపోతుంది. కిటికీల్లో గుండా చూచువారు కానలేకయుందురు. తిరగటి రాళ్ళ ధ్వని తగ్గిపోవును అంటే వినికిడి ధ్వని. మనకి ఆ దినాల్లో మన వినికిడి కూడా తగ్గిపోతుంది. వీధి తలుపులు మూయబడును, పెట్టే యొక్క కోతకు ఒకడు లేచును. ఇవన్నీ కూడా సాదృశ్య రూపంలో ఉంటాయి. చివరిలో 7వ వచనంలో ఆయన ఏమంటాడంటే, మన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకే మరలా పోవును. మన యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందంటే నిత్యత్వంలోనికి వెళ్ళిపోతుంది. ఈ మన్ను అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది? భూమి మీదకి వెళ్ళిపోతుంది. ఈ విషయాలన్నీ మనం తెలుసుకుంటున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, దుర్దినములు రాకముందే, మొదటి వచనంలో చెప్పిన మాట యొక్క అర్థం దుర్దినములు రాకముందే. ఇప్పుడు వీటి యందు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే దేవుణ్ణి నువ్వు తెలుసుకో, దేవుణ్ణి నువ్వు స్మరించుకో, యేసయ్యను మీరు స్మరించుకోండి. ఇంకా సమయం ఉండగానే మనము యేసయ్య సహవాసములు ఎదగాలి తప్ప మనము సమయం తర్వాత చూసుకుందామలే అని చెప్పి ఎప్పుడూ కూడా సమయాన్ని దాటేయవద్దు. దేవుడు మనకి ఏ సమయం అయితే ఇచ్చాడో ఆ సమయంలోనే మనము ఈ పని చేయవలసిన సందర్భం అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే దేవుని సన్నిధిలో ఉంటున్న మనమందరం కూడా జ్ఞానము కలిగి నడుచుకోవాల్సిన సందర్భం, జ్ఞానము కలిగి మనం ప్రవర్తించాల్సిన సందర్భం. దేవుని యొక్క వాక్యము అంతరించిపోయే సందర్భాలు లేకపోతే రోజులు వస్తూ ఉన్నాయి. ఈ దినాల్లోనే మనము
ఆసక్తి చూపుతూ ఆసక్తి చూపుతూ మన యొక్క ఆత్మీయతలో మనము ముందుకు వెళ్ళాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మనలో ఏవైతే దేవునికి వ్యతిరేకమైనవి ఉన్నవో, మనలో ఏవైతే దేవుడు కోరుకొననివి ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా దేవుని సన్నిధిలో విడిచిపెట్టి మనము దేవునికి అనుకూలంగా బ్రతకవలసిన సందర్భం ఇది. చివరిగా ఒక మాట చదువుకుని మనము ముగింపులోనికి వద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం నుంచి 15వ వచనం నుంచి చదువుదాం. నేను చదువుతున్నాను చూడండి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదరేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకునడి. ఏషావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదకినను మారు మనసు పొందనవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. చూడండి, ఇక్కడ ఏషావు గురించి చెబుతున్నప్పుడు మనం ఆలోచించాల్సిన సందర్భం ఏమిటి అంటే, ఆయన ఒక్క పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేశాడు. ఎందుకని ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేశాడు అని అంటే, మీరు గమనించాల్సిన విషయము, ఏషావు బయటికి వెళ్ళి వేటాడేవాడు, యాకోబు ఇంట్లో ఉండి వంట చేసేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ ఒక్క విషయం చెప్పి నా మాటలు నేను ముగిచ్చేస్తాను. ఏషావు బయటికి వెళ్ళి వేటాడేవాడు, యాకోబు ఇంట్లో ఉండి వంట చేసేవాడు. ఏషావుకి బయటికి వెళ్ళి వేటాడేవాడు కాబట్టి ఆయనకి తిండి మీద ఆసక్తి పెరిగింది, ఆయనకి తిండి తినాలనే ఆశ పెరిగింది. సాధారణంగా పనిచేసేవారు ఎక్కువగా తింటారు, దాంట్లో తప్పేమీ లేదు. కానీ ఏషావు చేసిన తప్పేంటి అని అంటే, ఆయన యాకోబు దగ్గరకు వచ్చినప్పుడు యాకోబు ఈ మాట అంటున్నప్పుడు, నీ జ్యేష్ఠత్వమును నాకు అమ్మివేస్తే నేను నీకు కూర పెడతాను అని చెప్పేసి అంటున్నప్పుడు, ఆయన తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు, తన ఆకలి తీర్చుకోవడానికి ప్రయత్నం చేశాడు. కొన్ని సందర్భాల్లో ఆత్మీయతను మనం వదిలేసి ఆత్మీయతలో మనం దిగజారిపోయి చూడండి, లోక సంబంధమైన వాటి వైపుకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. సేవకులు కూడా, ఈరోజు దినాల్లో సేవకులు కూడా, మీకు తెలుసో లేదో, నాకు చాలా ఫోన్లు వస్తున్నాయి ఈ దినాల్లో. ఎందుకు వస్తున్నాయో మీకు తెలుసు. ఎందుకనంటే నేను ఒక పాస్టర్ కదా, అందుకని వస్తున్నాయి. ఏంటి, మొన్న ఒకసారి ఒకరు ఫోన్ చేశారు. కైకలూరు దగ్గర ఏంటది కళ్యాణ మండపం, సిఎన్ఆర్ గార్డెన్స్లో పాస్టర్స్ మీటింగ్ పెడుతున్నారు ఒక పార్టీ తరపున. పెడితే ఆ రోజే మన దావీదు గారి యొక్క అత్తయ్య గారు చనిపోయారు ఆ రోజే. అయితే నేను వెళ్ళలేదు, కానీ చాలామంది వెళ్ళారు. దావీదు రాజు గారికి అతి సన్నిహితులైన పాస్టర్స్ కూడా రాలేదు ఎక్కడికి ఆ కార్యక్రమానికి రాలేదు. ఆ రోడ్డు పక్కనే కదా, ఆ రోడ్డు పక్కనే వాళ్ళ ఇల్లు, అది దాటుకుంటూ వెళ్ళిపోయారు ఫంక్షన్ హాల్కి. నేను అనుకున్నాను, ఒక్క పూట తిండి కోసం అంత అవసరమా అని అనుకున్నాను. ఆ తర్వాత అర్థమైంది, 5,000 పెట్టారంట కానుక. ఎంత పెట్టారు? 5,000. ఆ తర్వాత ఇక్కడ పెరుగుగూడలో పెట్టారు, అదొక పార్టీది. నేను పార్టీల పేరు చెప్పనండి, అదొక పార్టీది. వాళ్ళు కూడా పాస్టర్స్ మీటింగే. ఫోన్ వచ్చింది, నాకు కూడా ఫోన్ వచ్చింది. పెరుగుగూడెం ఇక్కడ మండవల్లి దాటిన తర్వాత ఉంటుంది కదండి, అక్కడ పెట్టారు. పెడితే అక్కడ 5,000 పెట్టారండి, ఇక్కడ కూడా 5,000 పెట్టేశారు ప్రతి పాస్టర్కి. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇక్కడికి వెళ్ళారు. మొత్తానికి 10,000 నొక్కేశారు మొత్తం. ప్రైజ్ ది లార్డ్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇవే చేదైన వేరు అని అంటే చూడండి, మన యొక్క మనకిచ్చిన హక్కుని లేకపోతే మనకిచ్చిన ఆత్మీయతని లోకంలో ఉన్న వాటి కోసం మనం అమ్మివేయడానికి ఎప్పుడూ కూడా మనం ముందుకు వెళ్ళకూడదు. ఏషావులాగా అలాగా మనము ఉండడానికి వీలు లేదని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. గమనించాలి, ఆదివారము మనకి ఆరాధన దినము, ఆదివారము మనకి విశ్రాంతి దినము లేకపోతే పునరుద్ధాన దినముగా మనం జరుపుకుంటున్నాం. ఈ రోజున మీరు ఈ సన్నిధికి రాకుండా దురాత్మ అనేకమైన కార్యాలు చూపిస్తుంది, మీకు
చూపిస్తుంది. మీకు ఆశ పెడుతుంది. అలాంటి సందర్భంలో మనలో ఏదైనా చేదైన వేరు ఉంటే, ఆ వేరును బట్టి మనం దానిలోనికి ఆకర్షితమైపోయి మనం దానిలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. అటువంటి సందర్భంలో మీరు చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇటు మాటల చేత మనందరూ కూడా దీవింపబడదుము గాక. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో.